అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అల్లు రామలింగయ్య తెలుగు సినిమాకి, తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం అవసరం లేని పేరు. అంటే తెలుగు సినిమా హిస్టరీ చూసుకుంటే తెలుగు సినిమాలో ఆ నవ్వుల్ని వేరే స్థాయికి తీసుకెళ్ళిన కమెడియన్స్ కోకొల్లల మంది ఉన్నారు. కానీ వారందరిలో కల్లా అల్లు రామలింగయ్య గారి స్థానం, ఆయన ముద్ర ఎప్పటికీ ప్రత్యేకం. ఆయన ప్రేక్షకుల గుండెల్లో ఒక అజరామరమైన వ్యక్తి. సో అలాంటి గొప్ప కమెడియన్ గురించి, అలాంటి గొప్ప వ్యక్తి గురించి, ఆయన సినీ ప్రయాణం గురించి మరిన్ని విషయాలను తెలియజేయడానికి సీనియర్ కో డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. కొంతమంది పేరు తలుచుకోగానే పెదవులపైన చిరునవ్వు అలా పోస్తుంది. అందులో అల్లు రామలింగయ్య గారు మొదటి స్థానంలో ఉంటారు. అల్లు హాస్యపు జల్లు, అబ్బా, నవ్వులు వెదజల్లు, జోకులు సెట్లో ఉంటే గొల్లు గొల్లు. అల్లు రామలింగయ్య గారు మనకున్నటువంటి ఒక క్యారెక్టర్స్ ఆర్టిస్టు. కైకాల సత్యనారాయణ గారు కానీ, రావు గోపాలరావు గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, జగ్గయ్య గారు కానీ, గుమ్మడి గారు కానీ, వీళ్ళందరూ మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు. అటువంటి ఆర్టిస్టుల్లో నిజంగా అగ్రగణ్యుడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే కామెడీ చేయటం చాలా కష్టం అండి. కామెడీ రాయటం అంత కష్టము, కామెడీ చేయటం అంత కష్టము. అందులోనూ అల్లు రామలింగయ్య గారు అది పరకాయ ప్రవేశం అంటామే. ఆయన సీన్ చదివిన తర్వాత ఒకసారి చదవమంటాడు, చదవమని మరొకసారి చదువు అంటాడు. మళ్ళా సీన్ చదివే కదా, నీకు అర్థమైందా అని అంటాడు. నాకు అర్థమైందండి అని అంటాను. నీకు అర్థమైతే అలాగే నాకు అర్థం అవ్వాలి, మళ్ళీ చదువు అంటాడు. అలాగ చదివించుకుని దాన్ని బాగా ఆకలింపు చేసుకుని తర్వాత ఆయనకి కాస్త మర్చిపోతుంటాడు. మర్చిపోతుంటా మూడు బాలేదు అంటాడు అని 5-6 టేకులు తీసుకుంటాడండి. 5-6 టేకులు తీసుకునేసరికి ఎదుటి ఆర్టిస్టు అలసిపోతాడు, ఎగ్జాస్ట్ అయిపోతాడు. 7వ టేక్కి ఈయన మంచి ఫార్ములా వచ్చి అద్భుతంగా చెప్తాడు. చెప్పేసరికి ఆ సీన్లో ఈయన బ్రైట్గా కనిపిస్తాడు. సో ఆ విధంగా అది ఆయన ఆ టెక్నిక్ ఉపయోగించుకుంటున్నాడు. మొత్తానికి సీన్లో మాత్రం అల్లు రామలింగయ్య గారు ఉంటే చాలా బ్రైట్గా కనిపిస్తాడు. ఆయనకి స్క్రిప్ట్ పేపర్ ఆయన స్వతహాగా చదువుకోవడం ఇష్టం ఉండదా? మనం చదవాలి, మనం చదివి వినిపిస్తే ఆ డైలాగ్ని ఎట్టా పలకాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు చదువుతూ ఉంటే కాన్సన్ట్రేషన్ అంతా పేపర్ మీద ఉంటుంది. ఇప్పుడు డైలాగ్ చదివేటప్పుడు ఆ సౌండ్ విని దాన్ని ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. అదొక టెక్నిక్ అయింది. తర్వాత అండి ఆ ఏజ్లో కూడా ఏంటి, గోపాలకృష్ణుడు సినిమాలో నాగేశ్వరరావు గారి పక్కన హీరో పక్కన, జనరల్గా హీరో పక్కన ఒక యంగ్ కమెడియన్ ఉంటాడు. ఈయన కమెడియన్. గోపాలకృష్ణుడు సినిమా చేశాను నేను. సో పక్కన నాగేశ్వరరావు గారు, రామారావు గారు పెద్ద పెద్ద హీరోలు ఉన్నా కూడా తన పాత్రకి మాత్రం ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేస్తాడు. సో తర్వాత సీన్ ఏదన్నా డౌట్ వచ్చిందనుకోండి, డైరెక్టర్ గారు సీన్ చప్పగా ఉందండి చెప్తారా అంటాడు అని దానికి బ్లడ్ అండ్ ఫ్లెష్ ఎక్కించడానికి రైటర్ చేత, డైరెక్టర్ చేత ఏదన్నా యాడ్ చేసి తర్వాత ఆయన ఇంప్రూవైజ్ చేస్తాడు. విశ్వనాథ్ గారే ఇంప్రూవైజ్ చేస్తాడు. దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తాడు రామలింగయ్య గారు. అసలు సప్తపదిలో కానీ శంకరాభరణలో కానీ ఎటువంటి క్యారెక్టర్ చేశాడు నేను రామలింగయ్య గారు. ఆయన కమెడియన్ అనుకుంటాం కానీ చాలా గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన కామెడీ చేస్తాడు, తర్వాత ప్యాథాస్ చేస్తాడు, ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే అద్భుతంగా చేస్తాడు. శంకరాభరణంలో జేబీ సోమయాజుల గారి క్యారెక్టరు, జేబీ సోమయాజుల క్యారెక్టర్కి ఒక స్టైల్ ఆఫ్ మ్యానరిజం ఉంటుంది. డైలాగ్ చెప్పటంలో కానీ టీవీలో కానీ ఒకటే స్టైల్ ఉంటుంది. అల్లు రామలింగయ్యకి 2-3 కోణంలో యాక్ట్ చేస్తాడు. ఆ క్యారెక్టర్కే వేరియేషన్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ యాక్ట్ చేసి చూపిస్తాడు.
కామెడీ చేస్తాడు, సార్. తర్వాత అతన్ని గద్దించేటటువంటి సీన్లో యాక్ట్ చేస్తాడు, ఒకానొక టైంలో అతనికి భయపడేటటువంటి అవును. సీన్లో యాక్ట్ చేస్తాడు, అవును, అవును. మళ్ళీ ఫైనల్గా అతన్ని ఎడ్యుకేట్ చేసి ఎందుకురా నీకు ఈ నీ గానం నీ కూతురికి పెళ్లి చేయలేకపోయే నీ పాండిత్యం ఎందుకురా, నీ గానం ఎందుకురా అని ఇరగదీస్తాడు. అటువంటి క్యారెక్టర్స్ కూడా అద్భుతంగా చేస్తాడు. ఒకసారి అండి అల్లు రామలింగయ్య గారు మంచి పీక్ వచ్చిన తర్వాత ఆయన యాక్ట్ చేస్తుంటే ఏ మూమెంట్ చేసినా ఆడియన్స్ నవ్వుతున్నారని చెప్తున్నాడు. నేను ఏ మూమెంట్ చేసినా ఆడియన్స్ నవ్వుతున్నారు అని ఏడుస్తూ స్వాతంత్ర పోరాటం ఆ ఉద్యమంలో పాల్గొని జైల్లో ఉండేటప్పుడు ఒక్కడ పలకరించలేదు మమ్మల్ని, ఊరికే పిచ్చిగంతులు వేస్తే నవ్వుతున్నారు జనం అని సెట్లో ఏడ్చాడు. ఎంత బాధ ఉందో లోపల. తర్వాత ఆయన ఆర్టిస్ట్ అవ్వటానికి అంత ఎదగటానికి ఎంత మదన పడ్డాడో. తర్వాత ఆయన హోమియోపతి వైద్యం అనుకుంటా చేసేవాడు. వేషాలు వెతుక్కుంటూ ఆయన పర్సనాలిటీ ఒక పెద్ద పర్సనాలిటీ కాదు కదా, ఒక మాదిరి పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీతో కామెడీ వేషాలు వేసుకుంటూ చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, ఎందుకు మగ మనసులో చిన్న వేషమే కదా. అవును. అందులో చేపలు పట్టే బోట్ నడిపేటటువంటి కో డ్రైవరు, అందులో డైలాగులు ఒక పక్క సొరచేపలు ఒక సప్ప తెరచాపలు అంటాడు. తెరచాపలకి సొరచేపలకి కాంబినేషను. అట్టా కొన్ని సొంతంగా ప్రయోగాలు చేస్తారు డైలాగులు, ఇదని కాదు జనరల్గా ఆ విధంగా. తర్వాత ఎవరన్నా పెద్ద డైలాగులు చెప్పాడు అనుకోండి, ఓ ఓ ఓ అంటాడు, అది ఎగిరిపోద్ది. అవును. ఆయన్ని అల్లు రామలింగ గారు ఎదురుగా యాక్ట్ చేయటానికి చాలా కాషియస్గా ఉండాలి. రావు గోపాలరావు కాంబినేషన్లో అద్భుతంగా చేశాడు. సత్యనారాయణ గారి కాంబినేషన్లో ఎవరితోనైనా సరే పక్కన అల్లు రామలింగయ్య గారు ఉన్నారంటే కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మసాలాలు వేస్తాడు అని జాగ్రత్త పడేటాడు. ఎందుకంటే కామెడీ గబుక్కున ఆకర్షిస్తుంది కదా. ఆ విధంగా అటువంటి అద్భుతమైనటువంటి ఒక చిన్న క్యారెక్టర్లు వేసి తర్వాత ఎదిగి, తర్వాత హీరో పక్కన కమెడియన్గా వేసి, తర్వాత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి, ఒక మనకున్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు రావు గోపాలరావు కానీ, సత్యనారాయణ కానీ, జగ్గయ్య గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎవరికి తీసిపోయినటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి గొప్ప పేరు తెచ్చుకున్నాడు కమెడియన్గా. తర్వాత ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన్ని పద్మశ్రీ పురస్కారం చేసింది. తర్వాత అండి చాలా నాన్ కాంట్రవర్షియల్ అయిన, ఎక్కడ విభేదించడు, ఎవరితోనూ విభేదించడు, ఆ మంచితనం కూడా ఉంది. తర్వాత చాలా కష్టపడి వచ్చాడేమో పాలకొల్లు నుంచి నాటకాలు వేసుకుంటూ సినిమా ఫీల్డ్కి వచ్చి చిన్న చిన్న వేషాలు వేసి ఎదిగినవాడు. కష్టం సుఖం తెలుసు, అంటే వేషాలకి పడ్డ కష్టం తెలుసు, ఆర్థిక పరమైనటువంటి కష్టాలు కూడా తెలుసు. ఒక సినిమాలో ఒక ప్రొడ్యూసర్తో 15,000 అడిగాడంట. 15,000 అడిగితే 10,000 అన్నాడంట. లేదు 15,000 అన్నాడంట. ఆయన 10,000 అంటాడు, ఈయన 15,000 అంటాడు. అంటే ఈ విషయమేమో అల్లు అరవింద్ గారితో చెప్తే, ఓ పని చేయండి, మీరు ఆ 10,000 మీరు తీసుకోబాకండి, సినిమా 6 నెలలు తీసుకుంటారు కదా సినిమా ప్రొడక్షన్ టైంకి, ఈ 6 నెలలు అయిన తర్వాత వడ్డీతో సహా 10,000 తీసుకోండి, లాస్ట్లో తీసుకోండి అని అల్లు అరవింద్ గారు చెప్పటం, కొడుకు సలహా. తర్వాత మరి తండ్రి గారి కష్టాలు, ఆయన డెవలప్మెంట్, ఆయన ప్రయాణం చూశాడు కదా, ఈయన కూడా చాలా జాగ్రత్తగా అల్లు అరవింద్ గారు. సో అల్లు రామలింగ గారు ఎదిగిన క్రమంలో తర్వాత చిరంజీవి గారితో సినిమాలు తీయటం, చిరంజీవి గారిని చూడటం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేశాను కదా. క్రాంతి కుమార్ అంటే బాగా ఇష్టం
అల్లు రామలింగ గారికి. తర్వాత క్రాంతి కుమార్ గారు చిరంజీవి గారితో సినిమాలు చేశాడు, ఎంకరేజ్ చేశాడు. అవును. చేసి రోజు ఉదయం ఫోన్ వచ్చేది. ఫోన్ వస్తే బాబు జయబాబు అనేవాడు, జయబాబు అనేవాడు నన్ను. బాబు జయబాబు ఏంటండి క్రాంతి గారు ఉన్నారా? ఉన్నారండి. ఒకసారి క్రాంతి గారికి ఇస్తావా అంటే క్రాంతి గారికి ఇచ్చాయి. సరే మాట్లాడుకున్నారు. మరుసటి రోజు కూడా మళ్ళా జయబాబు క్రాంతి గారు ఉన్నారా, క్రాంతి గారికి ఇస్తావా? ఇస్తానండి. మాట్లాడుకున్నారు. రోజు ఫోన్ చేస్తుంటే ఏయ్ ఆ ఫోన్ వస్తే నాకు ఈ బాకాలు అన్నాడు క్రాంతి కుమార్ గారు. ఎందుకంటే అప్పుడే చిరంజీవి గారు ఎదుగుతున్నాడు. సో చిరంజీవి గారిని అల్లుడుగా చేసుకోవటం కోసం ఓకే క్రాంతి గారిని సలహా అడగటం అనమాట. మంచి చెడు తెలుసుకోవటం. ఏంటి ప్రతిసారి చిరంజీవి మంచివాడేనా నన్ను అడుగుతాడు. ఆ విధంగా చిరంజీవి గారిని బాగా గమనించి ఆయన్ని అల్లుండి చేసుకోవటానికి ప్రయత్నించి సఫలమయ్యి ఆయనతో సినిమా తీసి తర్వాత చిరంజీవి గారు తర్వాత ఆ అల్లు వాళ్ళ బియ్యం అందుకోవటం తర్వాత చిరంజీవి గారి భవిత కూడా చాలా ఉజ్వలంగా అయిందని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, ఆయన ముందు చూపు చూడండి సార్. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇండస్ట్రీకి అప్పటికే ఆయన ఒక మంచి ఫైల్ మీద ఉన్నాడు. అవునవును. ఈ కుర్రాళ్ళలో ఒక స్పార్క్ ఉంది, ఇండస్ట్రీని ఏళ్తాడు. ఆయన అప్పుడే ఆ వ్యక్తి స్కిల్ని, అతని క్రమశిక్షణని అన్నీ గుర్తించి అల్లుని చేసుకోవాలనుకోవడం. యాక్చువల్గా అయితే అప్పుడు చిరంజీవి గారి కంటే కూడా అల్లు రామలింగ గారే పెద్ద స్థానంలో ఉన్నట్టు కదా, ఆయన పెద్ద స్టార్ కదా. కానీ ఒక కుర్రాడి కష్టాన్ని, ఆయన క్రమశిక్షణ గుర్తించడం అనేది ఆ ముందు చూపు నిజంగా అవునవునవును చాలా గొప్ప విషయం అండి అది. ఎందుకంటే ఒక ఆడపిల్లల తండ్రిగా అందులో సినిమా ఫీల్డ్లో ఉండి అవును అందులో చిరంజీవి గారు అప్పుడు ఒక తారాజువలాగా వస్తున్నాడు. ఆయన ఆ సాంగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అవన్నీ చూసేవాడు, ఈయన దగ్గర నుండి చూసేవాడు. సో ఒక టైంలోనండి రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు, శోభన్ బాబు గారి సినిమాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. చిరంజీవి గారి ఎంట్రీ ఒక గమ్మత్తైన ఎంట్రీ అయింది. ఈయన రావటంతో ఈయన చేసే డాన్సులు కానీ, ఆ డాన్సుల్లో ఉండేటటువంటి గ్రేస్ కానీ, ఈయన చేసేటటువంటి ఫైట్స్ కానీ ఇవన్నీ బాగా వెరైటీ అయ్యాయి. ఆ వెరైటీ అయ్యేసరికి ప్రతి వాళ్ళు చిరంజీవి గారితో సినిమా తీయాలి, చిరంజీవి గారితో సినిమా తీయాలి. సో అటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారిని గమనించి ఆయన్ని అల్లుడు చేసుకోవాలనేటటువంటి కోరిక, తర్వాత పెద్దల్ని సంప్రదించటం, అవన్నీ చేసి మొత్తానికి అల్లుడిని చేసుకోవటం. తర్వాత ఆ రెండు ఫ్యామిలీలు కలవటం, తర్వాత కలిసిన తర్వాత కూడా ఆ రెండు ఫ్యామిలీలు ప్యారలల్గా అభివృద్ధి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గురుగారు, మీరే క్లారిటీ ఇవ్వాలి. చిరంజీవి గారికి నిజానికి ఆయన స్వయం కృషి, అసలు ఆయన కష్టం అది వేరే వ్యక్తి పేరు పెట్టేది, వేరే చూపించేది కాదు, అన్మ్యాచబుల్. అది ఇంకో చిరంజీవి రాడు, ఉండబోడు. అయితే ఆ చిరంజీవి గారి ప్రయాణంలో అల్లు రామలింగ గారికి అల్లుడవ్వడం ఆయనకి ఎంత మేర కలిసి వచ్చింది, అది ఎక్స్ట్రా బూస్ట్ ఏమన్నా అయిందా? ఏమండి, చిరంజీవి గారు అప్పటికే అసలు ఆయన రావటం అని మంచి నర్సులుగా వచ్చాడు. తర్వాత ఫైట్లు కూడా అద్భుతంగా చేస్తున్నాడు. ఆ ఫైట్లో మంచి స్పార్క్, ఇప్పుడు అందరూ ఫైట్ చేస్తారు, ఆ ఫైట్లో స్పార్క్, తర్వాత ఆ ఎక్స్ప్రెషను చాలా స్పార్కింగ్గా వచ్చాడు. అప్పటికే ఆయన ఎదిగి ఉన్నాడు. సో ఆయన ఎదుగుతూ ఉన్నాడు కాబట్టి ఈయన అల్లుడిని చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశం ఉంటుంది న్యాచురల్గా. సో అయితే ఏమవుతుందంటే ఇప్పుడు పువ్వుకు తాబెబ్బినట్టు ఆల్రెడీ ఈజ్ ఇట్ ఎ ఫ్లవర్, ఆ ఫ్లవర్కి వాసన లేకపోతే ఏముంటుంది? సో వాసన చేరిందనుకోండి, అది ఆగ్రహణిస్తాం. అలాగా అప్పటికే ఆయన ఫైల్లోకి వస్తూ ఉన్నాడు. తర్వాత అల్లు అరవింద్ గారు జాయిన్ అవ్వడం కూడా, అరవింద్ గారు జాయిన్ అవ్వటం ఒక ప్లానింగ్ వచ్చేసి ఆయన తర్వాత ఇప్పుడేంటి చిరంజీవి గారిని అన్నీ ఆయన చూసుకునే పరిస్థితి లేదు, పక్కన అల్లు అరవింద్ గారు ఉన్నారు కాబట్టి సో ఆయనకు కొంత బాధ్యత అప్పచెప్పి కాలు చుట్టూ చూసుకోవటం, ఆర్థికమైనటువంటి ఉంటాయి కదా అవన్నీ ఆయన చూసుకోవటం. ఆయన అందులో మాస్టర్స్ కదా. అవును.
సో ఈయన ఎదుగుదలకి అన్నీ ప్లస్ అయ్యాయి, సార్ అన్నీ ప్లస్ అయ్యాయి. తర్వాత అల్లు రామలింగయ్య గారు వేసినటువంటి సీడ్స్ ఒక మహావృక్షం అయ్యి ఇప్పుడు బాగా విస్తరిల్లి, సో ఆ ఫలాలన్నీ ఆ ఫ్యామిలీ అందరూ అనుభవిస్తూ ఉన్నారు. సో ఒకసారి అల్లు అర్జున్ గారు కూడా అన్నారు అనుకుంటాను నేను, మా తాత ఇండస్ట్రీకి రాకపోతే అసలు మాకు ఇంత అవకాశాలు వచ్చేవి కాదు అని బన్నీ గారు అంటాం కూడా నేను ఎక్కడో విన్నాను నేను. సార్ సో ఈ విధంగా ఒక రెండు కుటుంబాలు కలిసాయి. ఆ రెండు కుటుంబాలు కలిసి తర్వాత మళ్ళా చిరంజీవి గారి ఇంటిలో నుంచి మరొక హీరో. సో ఇదంతా నేను అనుకోవటం ఏంటంటే సురేఖమ్మ గారి అదృష్టం. ఒక మంచి భర్త, ఒక మంచి కొడుకు, ఒక మంచి కోడలు, సో మంచి 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 వైభవం. తండ్రి కానీ అన్నదమ్ములు కానీ మేనల్లుడు కానీ ఎంత అదృష్టం అండి సురేఖమ్మ గారి అదృష్టం. సార్ వీళ్ళందరికన్నా ఆవిడ అదృష్టవంతులు నిజంగా సార్. సో మీరు చెప్తుంటే అర్థమవుతుంది. అవునవును, ఏ రిలేషన్ తీసుకున్నా వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ టాప్ లో ఉన్నారు అందరూ. సార్ ఇటుపక్క అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కానీ, అవును, అటుపక్క చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ. చిరంజీవి గారి తండ్రి సినిమాలో యాక్ట్ చేశాడంట. చిరంజీవి గారు అంటారు, మా నాన్న పర్సనాలిటీ మాకెవరికి రాలేదని. ఆయన మంచి హైట్, వెంకట్రావు గారు. సో చిరంజీవి గారు అందరికన్నా పెద్దవాడు అనుకుంటా వాళ్ళ ఫ్యామిలీలో. మరి పెద్దవాడిని సినిమాలోకి రావటానికి ఆయన ఎలా చేయటం మెచ్చుకోవాలి. అంటే ఆయనకు కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండాలి. సో అన్నీ కలిసి వచ్చాయండి, అన్నీ కలిసి వచ్చాయి. చిరంజీవి గారు రావటం సావిత్రి ముందు ఆయన డ్యాన్స్ చేస్తే, సావిత్రి నువ్వు మంచి ఫైల్లోకి వస్తావయ్యా, చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు, మంచి ఈజ్ ఉంది. హీరోలు అందరూ డ్యాన్స్ చేస్తారండి, డ్యాన్స్ చేయని హీరో ఎవరుంటారు? కానీ ఆ డ్యాన్స్లో ఆ గ్రేస్, ఆయన చేతులు, ఆ కాళ్ళు, ఆ గ్రేస్ ఎవరికి రాదండి. సార్ అది గ్రేస్ ఓకే, అది ఆయనకి మాత్రమే ప్రత్యేకం ఆ గ్రేస్. కానీ ఆ డాన్స్ని ఎంజాయ్ చేసే విధానం సార్, దాన్ని పనిలా కాకుండా అవునవును ఆయన చాలా ప్రేమిస్తాడు ఆ డాన్స్ చేయడం. ఆయన ఎక్స్ప్రెషన్స్ లో కానీ, ఆ బాడీలో కానీ, అవునవును ఆ ఫేస్ లో కూడా జోష్ ఉంటుంది. అవునవును జోష్ ఉంటుంది. అంటే కష్టమైనటువంటి మూమెంట్ చేస్తున్నామని కాకుండా, మాకు డాన్స్ మాస్టర్స్ ఎంత కష్టమైన మూమెంట్ చేసి చూపిస్తారు డాన్స్ కొరియోగ్రాఫర్స్. ఈయన దాన్ని గమనించి వెంటనే చేయలే, ఆయన దాన్ని గమనించి దానికేదో చిన్న మార్పు యాడ్ చేస్తాడు ఈయన. అదే అద్భుతంగా, అది బ్యూటీ, అదే బ్యూటీ. సో అందులో గ్రేస్ ఏంటి, శ్రీదేవి పక్కన డ్యాన్స్ చేయటం అంటే మామూలు. కొంతమంది హీరోస్ ఉన్నారు, పేర్లు అనవసరం. శ్రీదేవి పక్కన యాక్ట్ చేస్తే శ్రీదేవి ఎటు కాలు వేస్తుంది అటు కాలు. అద్భుతమైన డాన్సర్ కదా ఆవిడ. సో ఆవిడ పక్కన కూడా అద్భుతమైనటువంటి చేసి, ఇక చిరంజీవి గారు అంటే ఫైట్స్, డాన్స్, నవ్వుతున్న భవిష్యత్తు. సో అది నిజంగా అంత భవిష్యత్తును చూశారు అల్లు రామలింగయ్య గారు. అవునవును. అయితే అల్లు రామలింగయ్య గారి గురించి మాట్లాడుకుంటూ రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారి కాంబినేషన్ గురించి ఇంకాస్త సేపు మాట్లాడుకోకపోతే నిజంగా తప్పు అవుతుంది. అవునవును. అసలు ఎలా సార్ వాళ్ళ తర్వాత అండి వాళ్ళ కాంబినేషన్ భలే కిరాయి కోటిగాడు చూసారా లేదా మీరు? సార్ చూసాను. కిరాయి కోటిగాడులో అల్లు రామలింగయ్య, రావుగోపాలరావు గారు. రావుగోపాలరావు గారు పక్కన కాదు, ఆపోజిట్ క్యారెక్టర్స్. అస్సలు ఏమి చేశాడు రావుగోపాలరావు గారు, కనిపించలేనంత అద్భుతంగా చేశాడు ఈయన. ఆ తర్వాత సప్తపదిలో ఆ జేబీ స్వామియాజులతో ఈయన కాంటాక్ట్స్, ఈయన సీన్లు చాలా అద్భుతంగా చేశాడు. ఒకసారి విశ్వనాథ్ గారి సినిమాలో షూటింగ్ జరుగుతుందండి. షూటింగ్ జరుగుతుంటే కేవీ చలం అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. కేవీ చలం అల్లు రామలింగయ్య గారి కూతుర్ని చేసుకుందామని ఆయన మీద ప్రేమ చూపించడానికి, ఆయన బొగ్గ మీద ఏగవాలిందని ఇలాగని తీసేస్తాడు ఆ ఈగని.
అంటే ఆయనకి ఎంత ప్రేమ ఉందో అని చెప్పటం కోసం అనమాట. సో ఏమైంది, రిహార్సల్స్లో ఏదో చేశారు. ఈ మరి ఇక్కడ బుగ్గ మీద ఈగ వాలిందనంటే మరి ఇట్లా కొడితేనే కానీ అది చావదు కదా. ఆ టేక్లో కొట్టేటప్పుడు కొద్దిగా గట్టిగా దెబ్బ తగిలింది. దగ్గర కట్ అని అన్నాడు. అని అంటే విశ్వనాథ్ గారు ఏందా ఏంటి ఏమైంది ఏంటి అని అన్నాడు. ఏమైందంటాడు ఏంటండి, కొట్టాడండి అని అన్నాడు. కొడితే ఏమైంది, ఏ కొంప మునిపోద్దాడు, ఆడేవాడండి కొట్టడానికి, మీరు కొడితే ఊరుకుంటారు కానీ అనేసరికి విశ్వనాథ్ గారు కామైపోయారు. చూసుకోవాలండి, కొట్టాలే సీన్లు వస్తాయి, తనే సీన్లు వస్తాయి. ఆ సీన్లో తనమని కొట్టమని ఉందని నిజంగా కొట్టేస్తారా? ఆర్టిస్టులు అంటే మరి జాగ్రత్తగా ఉండాలి అని పక్క వాళ్ళకి సలహాలు ఇవ్వటం. కానీ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా బాగుంటుంది, కే విశ్వనాథ్ గారి మధ్య, రామలింగయ్య గారి మధ్య. అది అంటే నా లాంటి చిన్నవాడికి కూడా అది ఎలా తెలిసిందంటే, అంటే నేను అనుకోవడం, ఇండస్ట్రీ అల్లు రామలింగయ్య గారి మొత్తం ఆయన వాడుకున్న విధానం ఒకటి, అవును, ఓన్లీ విశ్వనాథ్ గారు మాత్రం ఆయన వాడుకున్న విధానం ఒకటి సార్. అవును, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కమెడియన్గా చూడలేదు విశ్వనాథ్. అవునవునవును, గొప్ప గొప్ప పాత్రలు ఇచ్చారు, గొప్ప ఆర్టిస్ట్ ఆయన ఎంత ఆర్టిస్ట్. తర్వాత అండి అల్లు రామలింగయ్య మీద ఒక ప్రేమ గౌరవం ఉంది ఆయనకి, విశ్వనాథ్ గారికి. అందుకే ప్రతి సినిమాలో తీస్తాడు. ఇప్పుడు మిక్స్డ్ ఎమోషన్స్ క్యారెక్టర్స్ చేయాలంటే అల్లు రామలింగయ్య గారి. తర్వాత అండి అల్లు రామలింగయ్య గారు అంటే ఆయన నాన్ కాంట్రవర్షియల్ మనిషి. ఎవరికి ఇష్టం ఉంటుందండి, అంతే కదా. బాపు గారు ముత్యాల ముగ్గులో కోతి వేషం యాక్ట్ చేస్తాడండి ఆయన. అసలు కోతైనా అలా చేయగలదా? హనుమంతుడు రెఫరెన్స్, అది హనుమంతుడు రెఫరెన్స్ క్యారెక్టర్, కోతే కదా. అంతే అంతే. అసలు ఎంత అద్భుతంగా చేశాడు, అసలు ఆశ్చర్యం అనమాట. ఇటువంటి ఆర్టిస్టు ఆ కామెడీ చేయటం వేరు, కామెడీ పండించడం వేరు. సో అలాగ పండించేటటువంటి ఒక గొప్ప స్కిల్ అల్లు రామలింగయ్య గారితో. ఆయన ఎందుకంటే క్యారెక్టర్ని బాగా జీర్ణం చేసుకుంటాడు ఆయన. క్యారెక్టర్ని బాగా జీర్ణం చేసుకుంటాడు. డైలాగులో 1కి 4 సార్లు చదివించుకొని అప్పుడు రెడీ అవుతాడు యుద్ధానికి సిద్ధమయ్యేటటువంటి యోధుల్లాగా. ఆయన కొన్ని సినిమాల్లో పాటలు కూడా ఉన్నాయి సార్ ఆయన మీద. అయ్యో ముచ్చాలు వస్తావా అడిగింది ఇస్తా, ఆయన మీద పాటలు పెట్టారండి. అవును, ఇది జమీందార్ గారు అమ్మాయి ఎందులోనూ ఈయన కోసం ప్రత్యేకంగా పాట రాసి ఆ పాటలు పెట్టి, పాటల్లో కూడా ఆ పర్సనాలిటీతో కూడా డాన్స్ చేస్తాడండి ఆయన. చాలా రిథమిక్గా ఆ మ్యూజిక్ సెన్స్ కూడా ఉందని డెఫినెట్గా చెప్పుకోవాలి సార్. అయితే ఆయన చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆయన ఈ సినిమాల్లోకి ఈ ప్రయాణం స్టార్ట్ చేయకముందు ఫ్రీడమ్ ఫైట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన ఫ్రీడమ్ ఫైట్ కూడా చేశారు అని చెప్పి చెప్తారు. అవునవును సార్, అదే సమాజం పట్ల ఆయనకి ఒక పూర్తి అవగాహన ఉంటుంది, దేశం అంటే బాగా ఇష్టము. అవునవును, ఇది ఈ పార్శ్వం అల్లు రామలింగయ్య గారిలో ఈ పార్శ్వం చాలా మందికి తెలియదు అని చెప్తారు సార్. అదే ఆ పార్శ్వం ఉండబట్టే సార్ ఏం పిచ్చి గంతులు వేసినా సరే జనాలు నవ్వుతున్నారు. దేశం కోసం మేము పడ్డప్పుడు, మమ్మల్ని జైల్లో పెట్టేటప్పుడు మమ్మల్ని ఒక్కడు చూడలేదు, అది కదా ఇంపార్టెంట్. అది కంట తడి పెట్టుకున్నటువంటి మంచి వ్యక్తి సార్. అయితే ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది సార్, ఆయన జీవితం అంతా కష్టపడ్డారు సార్, కష్టపడి ప్రతి రూపాయి సంపాదించుకున్నాడు, వచ్చిన పేరు అంతా ఆయన కష్టమే. కాకపోతే ఆయనలో ఒక రవ్వంత అదృష్టం కూడా ఆయనకి ఎక్కువ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇది మళ్ళీ నీట్గా క్లియర్గానే చెప్తాను. ఆయన సినిమాలు చేసేటప్పుడు ఓ నందమూరి కుటుంబం, ఒక సీనియర్ ఎన్టీఆర్ గారు, ఒక అక్కినేని కుటుంబం, ఒక నాగేశ్వరరావు గారు, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ వాళ్ళ సినిమా స్థాయి కానీ రేంజ్ కానీ అప్పటికి వేరు. ఈయనకి ఎంత పేరున్నా సరే కమెడియను, ఒక ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. కానీ ఈ రోజు చూస్తే సార్ ఆయన ఫ్యామిలీ, ఆ లెగసీ, ఆయన మనవడు అవునవును ఈ స్థాయికి వచ్చేసాడు సార్. అక్కడి నుంచి ఆయన మన ఈరోజు పాన్ ఇండియా హీరో. అవును, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అల్లు అనేది ఒక బ్రాండ్. ఆయన వేసిన పునాదులండి సార్, అటువంటి పునాదులు వేశాడు ఆయన. ఆ పునాదుల మీద అది ఒక మహా విశాలమైన పెద్ద భవనం అయిపోయి, ఆ భవనంలో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.
అల్లు రామలింగ అనే పేరు ఆయన కష్టపడి దానికి ఒక స్టార్డమ్ మధ్యతే ఆయన మనవడు దాన్ని బ్రాండ్ చేసేసాడు. డెఫినెట్గా సార్ అది అందులో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావటం అనేటటువంటిది మరి అంతమంది హీరోలు ఉండేటప్పుడు అవార్డు రావటం అనేది మామూలు విషయం కాదు కదా. అసలు అల్లు అర్జున్ గారు బెస్ట్ హీరో అవార్డు వచ్చిందని అనౌన్స్ చేసేసరికి అందరూ అసలు ఆశ్చర్యం పడ్డారు సార్. అంటే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వబట్టే వచ్చింది అది పుష్ప సినిమాకి. సో అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఆ ఫ్యామిలీ ప్రయాణం, ఎక్కడ పాలకుళ్ళు, ఎక్కడ ఒక సామాన్యమైన అల్లు రామలింగయ్య, ఎక్కడ ఇప్పుడు అల్లు అనేది ఒక బ్రాండ్, ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ ఏంటి, ఫ్యామిలీ ప్రయాణం చూడండి సార్. తర్వాత అల్లు అర్జున్ గారు కూడా బిగినింగ్ వేషాల్లో బిగినింగ్ క్యారెక్టర్స్ వేసేటప్పుడు పెద్ద ఎవరికి నమ్మకం లేదు. మరి ఆయన డాన్స్ మీద కానీ యాక్టింగ్ మీద కానీ ఎంత కృషి చేసి ఉంటాడు. మరి కొరియోగ్రాఫర్ని పెట్టుకుని ఆ మూమెంట్స్ అన్నీ వాళ్ళ చేత చేయించి ఏ కొరియోగ్రాఫర్ మూమెంట్ బాగుంటుందో ఆ మూమెంట్ తీసుకుని దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తాడంట. అంత శ్రమ ఆయన కూడా చేశాడు. సో అంత శ్రమ ఆయన చేశాడు, బలమైన పునాదులు పడ్డాయి. తర్వాత అల్లు అనేటటువంటి మీరు అన్నట్టు ఆ బ్రాండ్ ఆ రేంజ్ ఆ విధంగా పెరిగిపోయి ఇప్పుడు అల్లు అనేది ఒక పెద్ద బ్రాండ్ అయిపోయింది దేశం మొత్తం మీద. అవునవును. సో నిజంగా గ్రేట్ సార్. గొప్ప వ్యక్తి గురించి ఒక గొప్ప ప్రయాణం. చాలా మందికి అల్లు రామలింగయ్య గారి జీవితం ఒక పాఠ్యాంశం లాంటిది. ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి ఎదగాలి, ఫ్యామిలీని ఎలా ఏ స్థాయిలో పెట్టాలి, ముందు చూపు ఎలా ఉండాలి, ఇదంతా నిజంగా గొప్ప. ఒక కుటుంబానికి ఒకడు ఎదిగితే చాలండి, ఆ కుటుంబాన్ని అంతా లేవనెత్తచ్చు. సో ఆ విధంగా పరిశ్రమ చేయటం, అంత కష్టపడటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. సో ఆ కష్టానికి ఫలితం అందరూ అనుభవిస్తున్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అవును, అది కావాలి ముఖ్యం. ఎవరో సంపాదిస్తే మనం ఎంజాయ్ చేయటం కాదు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఏ విధంగా సంపాదించారు. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేసి అది మంచి విషయం, అది గొప్ప విషయం. సో నిజంగా సూపర్ సార్, గొప్ప విషయాలు తెలియజేశారు. అవును, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.